హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ చాప్టర్లోని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కన్స్ట్రక్ట్ పాలిగాన్ విత్ హిస్టోగ్రామ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై 65 స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ 8. 65 స్టూడెంట్స్ సెక్యూర్ చేసుకున్న మార్క్స్ని ఈ క్వశ్చన్లో ఇచ్చాడు. ఈ మార్క్స్ అనేది డైరెక్ట్గా ఇవ్వలేదు, మిడ్ పాయింట్స్ నుండి ఇచ్చాడు. ఈ మిడ్ పాయింట్ అంటే ఏంటిదంటే సింపుల్గా ఒక మిడిల్ పాయింట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద యావరేజ్ ఆఫ్ లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వెల్. మిడ్ పాయింట్స్ నుండి మనం క్లాస్ ఇంటర్వెల్ కనుక్కోవచ్చు, లేదా క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చి మిడ్ పాయింట్ కనుక్కోమన్నా కూడా ఈజీగా కనుక్కోవచ్చు. ఈ సమ్లో మనం మిడ్ పాయింట్స్ నుండి క్లాస్ ఇంటర్వెల్ కనుక్కోవాలి. దానికి ఒక సెపరేట్ ఫార్ములా ఉంది, మనం అది ఇవాళ చూస్తాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది మనం ఫ్రీక్వెన్సీగా తీసుకోవచ్చు. మనం పాలిగాన్ విత్ హిస్టోగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. అది ఎలా చేయాలి అనేది మనం చూద్దాం ఇవాళ. ఫస్ట్ మనం దీనికి ఒక సొల్యూషన్ టేబుల్ డ్రా చేద్దాం. సొల్యూషన్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. దీనిలో మనం ఇప్పుడు ఫస్ట్ కాలం మిడ్ పాయింట్స్ తీసుకోవచ్చు. అక్కడ ఇచ్చిన మిడ్ పాయింట్స్ తీసుకోవచ్చు. మిడ్ పాయింట్స్. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సినది క్లాస్ ఇంటర్వెల్స్. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. క్వశ్చన్లో ఇచ్చిన మిడ్ పాయింట్స్ని మనం లైన్ వైజ్గా రాసుకోవచ్చు. 150, 160, 170, 180, 190, 200. ఫ్రీక్వెన్సీ కూడా అక్కడ ఇచ్చేసాడు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అది కూడా మనం డైరెక్ట్గా ఈజీ వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం క్లాస్ ఇంటర్వెల్స్ అనేది ఎలా కనుక్కోవాలి? మిడ్ పాయింట్స్ నుండి క్లాస్ ఇంటర్వెల్స్ కనుక్కోవాలి. దీనికి ఒక సెపరేట్ ఫార్ములా. ఆ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ x minus h2 and x plus h2. Here x is the midpoint, h is height. Height ni ela calculate cheyalante, height is the subtraction of two midpoints, 160 minus 150 లేదా 170 minus 160. ఇప్పుడు మనం 160 minus 150 తీసుకున్నాం. హైట్ 10 అవుతుంది. హైట్ అనేది అన్ని మిడ్ పాయింట్స్కి కామన్ ఉంటుంది. 180 minus 172 కూడా 10, అట్లా హైట్ ఈజ్ 10. ఎక్స్ అనేది మిడ్ పాయింట్, హెచ్ అనేది హైట్, విచ్ ఇస్ 10. ఫస్ట్ వన్ చేద్దాం. ఎక్స్ మైనస్ హెచ్ బై 2. ఎక్స్ అనేది 150 మైనస్ హైట్ is 10 by 2. 2 1s 2 5s, which is 150 minus 5 is 145. ఇప్పుడు లోవర్ లిమిట్ విల్ బి 145. నెక్స్ట్ x ప్లస్ హెచ్ బై 2. 150 ప్లస్ హెచ్ బై 2 అనేది మనం ఆల్రెడీ కనుక్కున్నాం, అది 5, 155. దెన్ ద అప్పర్ లిమిట్ విల్ బికమ్ 155. ఇది ఎక్స్క్లూజివ్ క్లాస్ కాబట్టి ద అప్పర్ లిమిట్ అండ్ నెక్స్ట్ లోవర్ లిమిట్ విల్ బి సేమ్. మనం ఇప్పుడు 155 లోవర్ లిమిట్ తీసుకోవచ్చు. 155 ఇప్పుడు హైట్ 10 కాబట్టి ప్లస్ 10 చేస్తే 165 వస్తుంది. అలానే సేమ్ 165 to 175, 175 to 185, 185 to 195. ప్రతిదానికి ప్లస్ 10 చేయాలి, విచ్ ఇస్ హైట్. నెక్స్ట్ 195 to 205. ఇప్పుడు మనం పాలిగాన్ విత్ హిస్టోగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ డేటా తోటి ఒక గ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేయాలి. మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాం, 0 పాయింట్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం 145 అనేది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి పాయింట్ 145. నెక్స్ట్ 155,
155, next 165, 175, 185, 195, next 205 sorry. 0 to 145 మధ్యలో ఏం లేదు కాబట్టి మామూలుగా అట్లా వదిలేయవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాం, వై యాక్సిస్ మాత్రం ఇక్కడ ఫ్రీక్వెన్సీకి ఆధారంగా తీసుకోవాలి. ఇక్కడ 3 ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈవెన్ నెంబర్సే తీసుకుందాం. 2, 4, 6 అలా ఎక్కడి వరకు రాయగలిగితే అక్కడి వరకు రాయొచ్చు ఆ ప్రాబ్లంకి అనుకూలంగా. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీని చేద్దాం. 145 to 155 ఫ్రీక్వెన్సీస్ 8 కాబట్టి మనం 8 రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ 155 to 165 is 10 కాబట్టి 10 రిప్రజెంట్ చేయాలి. నెక్స్ట్ 155 to 165 మధ్యలో. నెక్స్ట్ 25 అనేది 24 పైన ఉంటుంది. స్కేల్ 2 సెంటీమీటర్స్ ఎక్స్ యాక్సిస్లో. నెక్స్ట్ 12 175 to 185 మధ్యలో 12 అనే ఫ్రీక్వెన్సీ గీయాలి. నెక్స్ట్ 7 గీయాలి. 7 is nothing but it lies between 8 and 6. నెక్స్ట్ లాస్ట్ 3 195 to 205. 3 అనేది 2 and 4 మధ్యలో గీయచ్చు. సో ఇప్పుడు మన హిస్టోగ్రామ్ రెడీ అయింది. ఇది హిస్టోగ్రామ్. కానీ క్వశ్చన్లో పాలిగాన్ విత్ హిస్టోగ్రామ్ అని అడిగాడు కాబట్టి పాలిగాన్ కూడా గీయాలి. పాలిగాన్ అనేది మనం మిడ్ పాయింట్స్ ద్వారా డ్రా చేయొచ్చు. మిడ్ పాయింట్స్ అనేది క్వశ్చన్లో ఇచ్చాడు చూడండి. 145 to 155 మిడ్ పాయింట్ ఈజ్ 150. మనం గ్రాఫ్లో కౌంట్ చేసినా కూడా 146, 47, 48, 49, 50 అది కూడా మిడిల్లోనే వస్తుంది. కాబట్టి అన్ని పాయింట్స్ కూడా మిడిల్లోనే వస్తాయి. మనం చెక్ చేసుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒక స్కేల్ తోటి జాయిన్ చేయాలి. ఫ్రీక్వెన్సీ పాలిగాన్ అంటే స్కేల్ తోటి జాయిన్ చేయాలి. ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటే ఓన్లీ ఫ్రీ హ్యాండ్ తోటి జాయిన్ చేయాలి వితౌట్ స్కేల్. ఇది పాలిగాన్ కాబట్టి ఇది స్కేల్. మనం 150 పాయింట్ నుండి 0 కూడా చేయొచ్చు, అది మీ ఇష్టం. సో మనం పాలిగాన్ విత్ హిస్టోగ్రామ్ అనేది గీసేసాం. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ నేమ్స్ ఒకటి రాద్దాం. కింద ఎక్స్ యాక్సిస్లో క్లాస్ ఇంటర్వెల్స్ అవి 145 to 155 అవన్నీ కూడా క్లాస్ ఇంటర్వెల్స్. వై యాక్సిస్లో ఫ్రీక్వెన్సీ F1 కూడా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. సో మనం ఇప్పుడు స్కేల్ రాద్దాం. స్కేల్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter equals to 10 units. Along y axis 1 centimeter equals to 2 units. 2 units లేదా 2 స్టూడెంట్స్ అని కూడా తీసుకోవచ్చు. ఇది పాలిగాన్ విత్ హిస్టోగ్రామ్.